హాయ్ అండి. నా పేరు డాక్టర్ నాగేంద్ర. కాళీ ఆండ్రోకేర్ అండ్ మెన్స్ హెల్త్ కేర్. గుంటూరు, తిరుపతి, కాకినాడ, కర్నూలు. ఇవాళ వచ్చేసి మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనగా ఆడవాళ్ళు, మగవాళ్ళు సెక్స్ చేసేటప్పుడు మగవాళ్ళకి ఒక నిమిషంలో సెమెన్ అనేది అవుట్ అయిపోతుంది. దీన్నే శీఘ్రస్ఖలనం అంటాం. లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని అంటాం. ఇలా ఒక నిమిషంలో సెమెన్ అనేది అవుట్ అయిపోవడం వలన మగవాళ్ళు రిలాక్స్ అయిపోతారు. కానీ ఆడవాళ్ళు చాలా అసంతృప్తితో ఉంటారు. ఇంతేనా, అయిపోయిందా అని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈ శీఘ్రస్ఖలనం గురించి మీరు బాధపడనవసరం లేదు. మా వద్ద దీనికి ట్రీట్మెంట్ ఉంది. జనరల్గా గత 3-4 నెలల నుంచి ఓపీడీలో 25 ఏళ్ల వయసు గల మగపిల్లల నుంచి 50 ఏళ్ల వయసు గల మగవాళ్ళలో ఈ శీఘ్రస్ఖలనం అనే బాధతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. బేసిక్గా మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైతే సెక్స్ చేస్తారో మగవాళ్ళు తమ పెనీస్ని ఆడవాళ్ళు ఇన్సర్ట్ చేసేటప్పుడు, సెక్స్ చేసేటప్పుడు ఒక నిమిషానికో నిమిషంన్నరకో ఆడవాళ్ళలో ప్లెజర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది 10 నుంచి 15 సెకండ్ల పాటు ఉంటుంది. దాని తర్వాత కూడా సెక్స్ చేస్తూ ఉంటే మరలా ఒక నిమిషానికో నిమిషంన్నరకో ఆడవాళ్ళలో ప్లెజర్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా 2-3 సార్లు జరిగినప్పుడు ఆడవాళ్ళు సెక్స్లో సాటిస్ఫై అవుతారు. ఈ విధంగా చేయడం వలన మీ పార్ట్నర్ని మీతో బాగా సాటిస్ఫై అవుతుంది. ఇలా చేయలేకపోవడాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని అంటారు, లేదా శీఘ్రస్ఖలనం అని అంటారు. దీనికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఉంది.